రామరాజు అన్న మీద గెలిచానని గొప్పలు పోతున్నావేమో. నీకు చేతనైతే నా మీద గెలు. మీరెందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఇంగ్లీష్లో ఏదో చెప్పి తప్పించుకుంటానంటే కుదరదు. నాతో పోటీ పడాల్సిందే. ఏంటి బ్రదర్ ఇది? నువ్వైనా చెప్పు. రేయ్, పోటీ ఏం లేదు, వదిలేయండి. లేదన్నా, అందరూ చూస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి మన ఊరు పరువు తీస్తే మేమేలా చూస్తూ ఊరుకుంటామన్నా? నాతో ఇతను పోటీ పడాల్సిందే. నువ్వు పక్క జరిగనా? నేను చెప్పేది విను. వెళ్ళు. బ్రదర్ జాగ్రత్త. బ్రో జాగ్రత్త. రేయ్ రేయ్, అయ్యో రాజీవ్, రాజీవ్ గారు, రాజీవ్. రాజీవ్, 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 రాజీవ్. ఏమవ్వదు. ఈ ఫ్రెండ్ కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. రాజీవ్, నొప్పిగా ఉందా? కొంచెం నొప్పిగానే ఉందానమ్మా. కర్ర బలంగా తగిలింది కదా, ఆ మాత్రం నొప్పి ఉంటుంది. సారీ బ్రదర్, వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. అయ్యో పర్లేదు బ్రదర్. థ్యాంక్స్ వర్ష. నువ్వేంటి వర్ష, తనని కట్టుకున్న భార్యని నేనే అంత ఎమోషనల్ అవ్వలేదు, నువ్వేంటి అంత టెన్షన్ పడ్డావు? ఒక మనిషికి తలకి గాయమై రక్తం కారుతుంటే సాటి మనిషిగా నేను చూస్తూ ఉండలేకపోయాను. అందుకే రియాక్ట్ అయ్యాను. అందులో తప్పే ఉంది. తప్పే ముందా? ఏమైనా చేస్తే నా భర్తకి నేను సపర్యలు చేయాలి.
నువ్వు ఇలా పసుపు పెట్టడం గుడ్డ కట్టడం కరెక్ట్ కాదు. తనని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. రా రాజీవ్. శ్రవ్య, ఏంటిది అసహ్యంగా? అందరూ చూస్తున్నారు. చూస్తే చూడు, నువ్వు నన్నేం చేయమంటావు రాజీవ్? నీ తలకు అంత పెద్ద దెబ్బ తగిలింది. నా కొడుకు అలా అయితే నువ్వేం చేస్తున్నావని అత్తయ్య నన్ను తిడతారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం. రా వెళ్ళు బ్రదర్. రా రాజీవ్.